వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ తిరుకలపాలెం విలేజ్ పెద్దపల్లి పిహెసి పరిధిలో మనకి ఎక్కువ అన్యూజువల్ డెత్స్ వస్తున్నాయి అన్న దీనితో మనము ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ని పెట్టి హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నాము. ఆల్రెడీ మనకి 25 డెత్స్ నోటెడ్ అయ్యి ఉన్నాయి ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా. సో ఈచ్ డెత్ కేస్ షీట్ అవన్నీ చూసి అనాలిసిస్ చేసి కాజ్ ఆఫ్ డెత్ ఏమిటి అనేది, రూట్ కాజ్ ఏంటనేది మన మెడికల్ కాలేజ్ ఎస్విఎం ప్రొఫెసర్ వాళ్ళందరూ కూడాను డెత్ ఆడిట్ చేసి రూట్ కాజ్ చూస్తున్నారు. సో ఇక్కడే మేము మెడికల్ క్యాంప్ పెట్టి ఆల్ ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్ ఇన్వెస్టిగేషన్, రొటీన్ ఇన్వెస్టిగేషన్స్, తర్వాత బ్లడ్ కల్చర్ ఇవన్నీ చేసి ఒక 20 అంటే రూట్ కాజ్ కనుక్కునేదాకా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాము. సో కొంతమంది ఇక్కడ హౌస్ టు హౌస్ సర్వేలో మాకు తెలిసిందంటే కొంతమంది మూఢనమ్మకాలతో ఉన్నారనేసి వాళ్ళు ప్రాపర్గా అంటే ఏదైనా బాగాలేకపోయినా డాక్టర్స్ దగ్గర కాకుండా నాటు వైద్యం అవి తీసుకుంటున్నారు. సో అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీ దగ్గరలో ఉన్న మెడికల్ ఆఫీసర్ని సంప్రదించండి. సో అక్కడ కూడా మీకు తగ్గలేదు అనుకుంటే మనకి దగ్గరలోనే మెడికల్ కాలేజ్ ఉంది, మన జీజీహెచ్ ఉంది. సో నియర్ బై హాస్పిటల్కి వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఆర్ఎంపీల దగ్గర తర్వాత నాటు వైద్యం ఇటువంటివి ఎంకరేజ్ చేయకుండా ప్రాపర్గా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలో ఉన్న ఏఎన్ఎం కానీ, ఆశాని కానీ, లేదా మన సిహెచ్ఓలు ఉన్నారు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, వాళ్ళని సంప్రదించి మీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు. వాళ్ళ ద్వారా మీరు మన హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ 15 days 20 days మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ పెడతాము. పెట్టినప్పుడు ఎవరికైనా బాగాలేకపోయినా సరే ఆల్ స్పెషలిస్టులు అందరూ కూడా ఈ క్యాంప్లో ఉంటారు. అందరూ వచ్చి ఈ క్యాంప్లో పార్టిసిపేట్ చేసి ఎవరికైనా బాగాలేకపోయినా వచ్చి చూపించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సెక్రటరీస్ని కూడా మేము ఇక్కడికి పోస్ట్ చేస్తున్నాము. వాళ్ళ ద్వారా అందరికీ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే గ్రామంలో గత 2 నెలలు 3 నెలల నుంచి అనుకోకుండా అంటే సడన్గా జరిగేటువంటి మరణాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామం మొత్తం మీద చూసుకుంటే ఈ గ్రామం మొత్తం మీద కూడా ఎస్సీ కాలనీ, ఇక్కడ ఉన్నటువంటి తిరుపతిలో ఉన్న ఎస్సీ కాలనీలోనే ఎక్కువ మరణాలు అనేటువంటివి సంభవిస్తూ ఉన్నాయి. అవి దీర్ఘకాలికమైన వ్యాధుల వల్ల కానీ ఇతర ఏ కారణాల వల్ల చనిపోతున్నారు అనుకోవటానికి లేదు. ఇది సడన్గా చిన్నపాటి జ్వరం వచ్చి ఆ జ్వరాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి టెస్ట్ చేయించుకొని బ్లడ్ టెస్ట్ కానీ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ ఉందని చెప్తున్నారు. ఇన్ఫెక్షన్ అనేటువంటిది సహజంగా మనుషుల్లో వస్తూ ఉంటుంది. అయితే ఈ ఇన్ఫెక్షన్ ఎంత ఉంటుంది టెస్ట్ చేసుకొని చూసుకున్నా కూడా దానికి మెడిసిన్ వాడినప్పుడు వెంటనే తగ్గి రోగం నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రామంలో జరుగుతున్న పరిస్థితులు చిన్నపాటి జ్వరానికి, చిన్నపాటి ఇన్ఫెక్షన్కి కూడా మరణం అనేటువంటిది సంభవిస్తూ ఉన్నాయి. ఇది ఎక్కువగా ఎస్సీ కాలనీలోనే జరుగుతూ ఉంది. దీని గురించి వైద్య ఆరోగ్య శాఖ వారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, నీటి వలన కానీ, ఇక్కడ వాతావరణం వల్ల కానీ ఏదన్నా ఈ లోపం ఉండి ఇట్లాంటివి జరుగుతున్నాయి అనేది లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది గవర్నమెంట్ వారు వీలైనంత త్వరగా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పరిష్కరిస్తే ఈ మరణాలు అనేటువంటివి ఆగుతాయి. ఈ ఊర్లో జనాలు ఈ సడన్గా ఒకదాని తర్వాత ఒకరు యవనస్తులు కానీ దాదాపుగా 40-50 years లోపు 45 సంవత్సరాల లోపు ఉండిన వారే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. సో ఇవి ఎందుకు సంభవిస్తున్నాయి అనేది గవర్నమెంట్ కూడా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి ఒక పరిష్కార మార్గం చూపాలని చెప్పేసి గవర్నమెంట్ వారిని కోరుతా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.